ఈ రోజైతే నేను మిల్లెట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కాకుండా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. ఎప్పుడు వైట్ రైస్‌తో చేసే ఇడ్లీలు, దోసలు, బోండాలు ఇవే కాకుండా అప్పుడప్పుడు కాదండి ఎక్కువ సార్లే ఇలా మిల్లెట్స్‌తో మీరు బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని తిన్నారు అంటే మీ డయాబెటిస్ అనేది మీ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం కాదు. అది పెరగకుండా మీరే దాన్ని తోకపట్టుకొని ఆడించొచ్చు. మిల్లెట్స్‌తో చేసిన ఏ పదార్థాలైనా మీ డయాబెటిస్‌ని పెంచకుండా చాలా బాగా కంట్రోల్ చేస్తాయండి. ఏముంది చక్కగా షాప్‌కెళ్ళేసి మీకు దొరికిన మిల్లెట్స్ అన్ని తెచ్చేసుకొని వీటిని 8 లేదా 9 అవర్స్ పాటు చక్కగా నానబెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసేసి ఇలా మెత్తగా పిండిని రుబ్బేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత చిటికెడు వంట సోడా వేసేసుకొని ఈ పిండిని ఈ విధంగా మరి పలచగా కాకుండా మరి తిక్కుగా కాకుండా ఈ విధంగా కలిపేసుకోండి. ఈ పిండిని పులవబెట్టాల్సిన అవసరం లేదు. మనం అప్పటికప్పటికే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టేసి చక్కగా ఈ విధంగా దోసలనేది వేసేసుకోండి. ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో ఆనియన్స్ లేదా ఎగ్ కూడా ఏసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇలా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.